2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. తమిళనాడు అసెంబ్లీలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. తమిళనాడులో ముఖ్యమంత్రిగా నిన్న విజయ్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈరోజు తమిళనాడు అసెంబ్లీలో విజయ్తో పాటుగా గెలిచిన ఎమ్మెల్యేలందరూ కూడా ప్రమాణం చేశారు. దీంట్లో భాగంగా విజయ్ ముఖ్యమంత్రితో పాటుగా క్యాబినెట్లో మంత్రులుగా ఎవరైతే ఉన్నారో వారు కూడా ఎమ్మెల్యేలుగా ఈ యొక్క అసెంబ్లీలో ప్రమాణం చేయాల్సినటువంటి అవసరం ఏర్పడింది. దీంతో ఒక్కొక్కరిగా అక్కడికి వచ్చి అసెంబ్లీలో స్పీకర్ ఎదుట తమ యొక్క ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారాన్ని చేయడం జరిగింది. దీని నేపథ్యంలో మంత్రిగా ఉన్నటువంటి ఏకైక మహిళా మంత్రి కీర్తన ప్రమాణ స్వీకారం చేయడానికి పోడియం వద్దకి రాగానే అక్కడ ఊహించని ఒక పరిణామం చోటు చేసుకుంది. అక్కడ డిక్లరేషన్ పత్రం ఏదైతే ఉంటుందో, ఈసీ నుంచి వచ్చినటువంటి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి డిక్లరేషన్ పత్రం ఏదైతే ఉంటుందో అది మర్చిపోయి అక్కడికి రావడం జరిగింది మంత్రి కీర్తన. దీంతో వెంటనే పోడియం నుంచి అక్కడ ఉన్నటువంటి కార్యదర్శి కీర్తనని అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి పంపించారు. అక్కడ ప్రమాణ స్వీకారం కూడా చేయనీయలేదు. ఆ తర్వాత క్రమంగా మళ్ళీ ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయించిన తర్వాత చివరిలో కీర్తనతో కూడా ప్రమాణ స్వీకారం చేయించినటువంటి పరిస్థితి ఏర్పడింది. అయితే ప్రస్తుతం ఈ అంశము చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే చాలామంది అక్కడ సీనియర్ ఎమ్మెల్యేలు అయినటువంటి వారు ఉంటారు. కానీ ఇక్కడ కొత్తగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం వేళ ఆసక్తికర ఘటనలు చోటు చేసుకున్నాయి. విజయ్ క్యాబినెట్లోని ఏకైక మహిళా మంత్రి ఇలాంటి సంఘటనకు ఎదురు కావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రమాణ స్వీకారం సందర్భంగా గెలుపునకు సంబంధించి ఈసీ అందించినటువంటి ఈ ధ్రువపత్రం ఇవ్వాలని ఆమెను అసెంబ్లీ కార్యదర్శి శ్రీనివాసన్ అక్కడ ఎదురుగా ఉన్నటువంటి వారు అడిగారు. కానీ తాను డిక్లరేషన్ సర్టిఫికేట్ మర్చిపోయి వచ్చానని మంత్రి కీర్తన చెప్పడంతో అక్కడున్న వారందరూ కూడా అవాక్కయ్యారు. పక్కనే ముఖ్యమంత్రి విజయ్ కూడా అక్కడే ఉన్నారు. ధృవీకరణ పత్రం లేకుంటే ఎమ్మెల్యేగా ప్రమాణం చేయడం కుదరదని చెప్పడంతో ఆమె అక్కడి నుంచి వెంటనే మళ్ళీ వెనుతిరగాల్సి వచ్చింది. సర్టిఫికేట్ తీసుకువస్తే స్పీకర్ ఛాంబర్లో ఎమ్మెల్యేగా ప్రమాణం చేయాల్సిన అవసరం ఏర్పడింది. కానీ వెంటనే కొంత సమయం తర్వాతనే ఆమె ఆ సర్టిఫికేట్ అందుబాటులోకి తీసుకురావడంతో అక్కడే మరలా తనను ఎమ్మెల్యేగా ప్రమాణం చేసినటువంటి పరిస్థితి ఏర్పడింది. అయితే దీనిపైన ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ ట్రోల్స్ చేస్తున్నారు. బిగినర్స్ మిస్టేక్స్ అని కొందరు సోషల్ మీడియాలో కామెంట్ చేస్తుండగా రాజకీయాలకు ఆమె కొత్త కాదని మిగతా వారు పలువురు కామెంట్స్ కూడా చేస్తున్నారు. ఎందుకంటే తమిళనాడు సహా ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్లో పార్టీలకు రాజకీయ వ్యూహకర్తగా పనిచేస్తున్నటువంటి ఆమెకు ఈ విషయం తెలియదా అని మరికొంతమంది ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరేందుకు గవర్నర్ను కలిసిన సమయంలో విజయ్ కాంగ్రెస్ మద్దతు లేఖను మర్చిపోతే ఆయన క్యాబినెట్ మంత్రి ఎమ్మెల్యేగా నిలిచినటువంటి ధృవీకరణ పత్రం మర్చిపోయారంటూ వ్యంగ్యంగా పోస్టు పెట్టారు. ఏదేమైనా కూడా ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకముందు షోటైమ్ కన్సల్టెన్సీ, ఐపాక్ వంటి సంస్థల్లో పనిచేస్తున్నటువంటి కీర్తన 2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో కూడా టీడీపీ తరపున, పశ్చిమ బెంగాల్లో 2026 ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తరపున, 2021 తమిళనాడు ఎన్నికలలో డిఎంకే పార్టీ తరపున ఆమె ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అనూహ్యంగా ప్రస్తుతం తమిళనాడు ఎన్నికలలో టీవీకే టికెట్పై శివకాశి నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత మొదటి క్యాబినెట్లోనే విజయ్ మంత్రివర్గంలో చోటు సంపాదించుకున్నారు. ఈ నేపథ్యంలో జరిగినటువంటి అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఈ ఘటన బయటికి రావడం జరిగింది. ఏదేమైనా కూడా టీవీకే పార్టీ కొత్త పార్టీ, అక్కడ గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కూడా చాలామంది కొత్త వారు ఉన్నారు. అక్కడ కారు డ్రైవర్ కొడుకు అట్లాంటి సాదాసీదా వ్యక్తులు కూడా ఈ పార్టీ నుంచి గెలిచినటువంటి వారు ఉన్నారు. కాబట్టి వారికి అసెంబ్లీలో అంత ఎక్స్పీరియన్స్ లేదు. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న ఘటనలు జరుగుతుండడం కామన్. దీన్ని పెద్దగా భూతద్దంలో పెట్టవలసిన పని లేదంటూ కూడా టీవీకే కార్యకర్తలు కానీ, అక్కడ రాజకీయ నాయకులు కానీ, మిగతా విశ్లేషకులు కానీ చెప్తున్నటువంటి పరిస్థితి. చిన్న చిన్న వాటిని ఇలా భూతద్దాలు పెట్టి వారిని హేళన చేసేటువంటి పరిస్థితికి తీసుకురావద్దు అంటూ కూడా మరికొందరు కామెంట్ చేస్తున్నారు. ఏదేమైనా కూడా మొదటి రోజే అసెంబ్లీలో జరిగినటువంటి ఈ యొక్క పరిణామం అయితే అక్కడ కొంత చర్చగా మారింది తమిళనాడులో. ఎందుకంటే టీవీకే పార్టీ గెలవడమే ఒక సెన్సేషన్గా మారితే ఆ తర్వాత ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేయడం, కేబినెట్ మంత్రులు, ఇవన్నీ కూడా తమిళనాడు రాజకీయాల్లో ఒక కొత్త అంశాలనే. కాబట్టి ప్రతి ఒక్క చిన్నది కూడా అక్కడ తమిళనాడులో చర్చించుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా ఎలాంటి రాజకీయ అనుభవం లేకుండా, గతంలో ఎలాంటి రాజకీయ పాత్ర డైరెక్ట్గా లేకుండా ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి పార్టీ కాబట్టి టీవీకే ఇలాంటివన్నీ సహజంగానే వచ్చేటువంటి విమర్శలు అంటూ కూడా మరికొంతమంది కొట్టేస్తున్నారు. ఏదేమైనా కూడా అసెంబ్లీలో జరిగినటువంటి ఈ ఘటన ప్రస్తుతానికి సోషల్ మీడియాలో వైరల్గా మారుతుంది. ఇక కీర్తన మినహా మిగతా ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం అంతా కూడా కొనసాగింది. విజయ్ కూడా ఎమ్మెల్యేగా అక్కడ ప్రమాణం చేయడం జరిగింది ముఖ్యమంత్రిగా. దీంతో మొదటి ఘట్టం కంప్లీట్ అయిపోయింది అసెంబ్లీలో. ఆ తర్వాత అటు
డిఎంకే నుంచి కూడా శాసనసభ పక్ష నేతగా ఎన్నుకున్నారు. డిఎంకే నుంచి ఉదయనిధి కూడా ఇద్దరు హీరోలు అసెంబ్లీలో ఈరోజు ఒకేసారి అక్కడ అసెంబ్లీలో కనిపించేటటువంటి దృశ్యాలు కూడా వైరల్గా మారాయి. ఏదేమైనా ప్రస్తుతం తమిళనాడు అసెంబ్లీలో జరుగుతున్నటువంటి ప్రతి చిన్న వార్త కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న పరిస్థితి ఉంది.